పార్టీ మారింది. ఇది మన గురించి మాట్లాడుతున్నాం, మీ గురించి మాట్లాడుతున్నాం. దాంతోపాటు నాకు అధిష్టానం పొద్దున ఫోన్ చేసి గువ్వల బాలరాజు గారిని పార్టీని వీడకుండా ప్రయత్నం చేయమని నాకు అప్పచెప్తే నేను అతను ఏదో రకంగా పట్టుకొని ఒక దగ్గర పట్టుకొని గంట సేపు ఆయనను సంజాయం చెప్పడంలో పడ్డా. కానీ అతను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు, వారు పార్టీ మారారు. ఈలోపు ఏమైంది, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో మరుగుపోతున్నాడు, హర్షవర్ధన్ పోతున్నాడు, జయపాల్ యాదవ్, హర్షవర్ధన్ ఇక్కడే ఉన్నాడు, జయపాల్ యాదవ్ ఇక్కడే ఉన్నాడు. నేను మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన, రేపు చెప్తున్నా, నా తొలి అడుగు చివరి అడుగు బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్తోనే, కేసీఆర్ మన అడుగు రాజకీయాలకు వచ్చిన తెలిసో తెలియకో తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వాస్తవం తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ ఎంబడే టీఆర్ఎస్ పార్టీలో చేసి 12 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంబడి ఉన్నా. ఒకటి ఆలోచన చేయండి, మీరు 10 సంవత్సరాలు నేను కేసీఆర్ గారిని అద్భుతంగా పొగిడిన, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మంచివాడు అని పొగిడినా. ఇలా నా స్వార్థం కోసం పార్టీ మారే కేసీఆర్ చెడ్డోడు అంటే నా మనసు నాకు సమాధానం చెప్పుకోగలుగుతున్నా. నేను ఉన్నది చెప్పిన, నా ఎంబడి కొంతమంది లబ్ధి ఉంది, నా ఎంబడి కాళ్ళ తిరిగి పొద్దున సాయంత్రం కాళ్ళ తిరిగి మన జనార్దనుడు దేవుడు అన్నాడు. ఓడిపోయిన దైవమేండు. 10 సంవత్సరాలు దేవుడై ఓడిపోయిన తెల్లగా దైవం అవుతారా? ఎందుకు దైవమేండు మన జనార్దనుడి అంటే వాళ్ళ స్వార్థం అయిపోయింది. కొత్త దగ్గర పోవాలని మన ప్రయత్నం చేయాలి. కొంతమంది పార్టీని వీడే టైంలో ఏదో ఒకటి అప్రతిష్టమాలు కేసీఆర్ గారి మీద, పార్టీ మీద మోపాలనే ఉద్దేశంతో పార్టీ వీడేటప్పుడు నాకు గౌరవం లేదని, నాకు న్యాయం జరగలేదని, నాకు ఇంకేదో రాలేదని వాళ్ళు పార్టీ ప్రెస్ మీట్లో పెడతారు. అది తప్పు. 10 సంవత్సరాలు ఇలా నేను ఎవరో తెలియదు. ఇలా ఉమ్మడి మాలపూడి జిల్లాలో మర్రి జనార్దన్ తెలిసిందంటే ఎవరో తెలిసింది, కేసీఆర్ వల్ల వచ్చింది తప్ప నా వల్ల లేదు. మరి అంత గొప్ప వ్యక్తిని, అంత మంచి వ్యక్తిని వీడి నేను ఎందుకు పోవాల్సిన అవసరం నాకేమిటి చెప్పండి. ఇలా బీజేపీ ఉన్నది, ఇక్కడ వెతికితే కనపడదు బీజేపీ ఎక్కడుందో. మరి బీజేపీలో ఏం చేసి ఇప్పుడు ఏముంది? నేను బాలరాజు గారు చెప్పిన, నేను నిర్ణయం తప్పు తీసుకుంటున్నాను. తప్పి అంటే బాలరాజు గారు నా కుటుంబ సంబంధాలు ఉన్నాయి, నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నాను. కేవలం మీద ఆధారపడి ఉన్నారు, నీ ఎన్నికల్లో పనిచేసిండ్రు, ఇప్పుడుండి వాళ్ళకి గెలిపించడానికి నేను ప్రయత్నం చేశాను. ఇలాంటి పోతే క్యాడర్ పరిస్థితి ఏంటి అని అడిగినాను. క్యాడర్ పరిస్థితి ఏంటి? ఇలా నీ గెలుపు కోసం వాళ్ళు ఏటికి తీసుకొని ఉన్నారు. మన ఎలక్షన్ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు నువ్వు పువ్వు పత్రం ఇచ్చి వాళ్ళ ప్రచారం చేసి గెలిపించే టైంలో నువ్వు పార్టీని వీడడం తప్పు బాలరాజు గారు అని చెప్పిన. లేదన్నా నాకు అన్యాయం జరిగింది, అతను చెప్పే రీజన్లు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వారు అలా డిసైడ్ అయ్యింది కాబట్టి అది వారి నిర్ణయం. పార్టీది చాలా మంది వస్తుంటారు, చాలా మంది పోతుంటారు, అధిష్టానం నిర్ణయం అని మనకు. కానీ నేను మీకు చెప్పదలిచింది ఒకటే, పార్టీ టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మర్రి జనార్దన్ రెడ్డి వీడడం అనేది జరగదు. పార్టీ వీలమైనా నేను కేటీఆర్ గారు ఎక్కడ నడుతుంది తప్ప పార్టీ లేకపోతే కేటీఆర్ గారు చెప్తా. అప్పుడు కేటీఆర్ గారికి వద్దని చెప్పితే నేను పోయి వ్యాపారం చేసుకున్నా తప్ప నేను పార్టీలు మారాల్సిన అవసరం లేదు, రాజకీయ పార్టీ మారాలి నాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న మా హర్షవర్ధన్కి అవసరం లేదు, మా జయపాల్ అవసరం లేదు. కష్టపడతాం, మీ ఎంబడి మేము ఉంటాం, మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా అండ ఉండి పార్టీని గెలిపించి తప్పకుండా ముందు చేస్తాం. ఇవాళ పార్టీ కేసీఆర్ గారు ఆదేశం మేరకు మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో చిన్న కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఫేక్ వార్తలు పెట్టి, ఫేక్ అకౌంట్లు పెట్టి ప్రచారం చేస్తే అది నిజం అనుకుంటే మళ్ళీ మనకే ముడుపు జరుగుతుంది. మనం ఎందుకు ఓడిపోయినాం మనం ఇంకా రియలైజ్ కాలేదు. ఎందుకు ఓడిపోయినా మన గురించి మనం చెప్పుకోలేకపోవడం వల్ల, మన గురించి మనం ఎక్కువ ఊహించుకోవడం వల్ల మనకు ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఇంత అద్భుతమైన పనులు చేసి ఇంత పెద్ద క్యాడర్ పెట్టుకొని ఎందుకు ఓడిపోయినాం మనం చెప్పుకోలేకపోవడం. అదే వాళ్ళు అబద్ధాలు చెప్పింది, అది నిజం అనుకున్నారు ప్రజలు. మనం వాస్తవాలు చెప్పలేకపోయినాం, వాళ్ళు అబద్ధాలు చెప్పి సఫలమైపోయినారు, వాళ్ళు గెలిచి. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. ఏమర్థమైంది? అబద్ధాలను నమ్మినము, మోసపోయినము అని ప్రజలకు అర్థమైంది. అది అర్థమైనప్పుడు ఇప్పుడు మనం ప్రజలకు చెప్పకపోతే మన తప్పిదమే. జరిగిన వాస్తవాలు పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి నాయకుడుగా, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడిన వ్యక్తిగా నువ్వు ఇలా పార్టీ ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా
మనం ప్రజలకు చెప్పి మన కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఒక మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ ప్రజలకు తెలుసులే అని మనం వదిలేస్తే నిద్రపోతే మళ్ళీ నిద్రపోయినట్టు అవుతుంది. అలాంటి కార్యక్రమాలు కాకుండా మనందరం ఈరోజు హరీష్ రావు గారు చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీరు గ్రామాన మీ సెల్ ఫోన్ల ద్వారా రికార్డింగ్ నేను మీకు పంపిస్తాను. మీకు టైం ఉన్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అది వినండి. ఓ ఊళ్ళో 10 మందికి రైతులకు 15 మంది రైతులకు చెప్పగలుగుతావు. నువ్వు వాస్తవాలు తెలుసుకోగలిగితే నువ్వు 10 మంది చెప్పగలుగుతావు. నీకే వాస్తవం తెలియకపోతే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు నోటు పని చేసుకొని ఇలా వచ్చే పరిస్థితికి వస్తుంది. మొన్న జరిగింది అదే కాంగ్రెస్ వాడు అసత్యాన్ని ప్రచారం చేస్తుంటే మనం మౌనంగా ఉన్నాం. మౌనమే అంగీకారం అవుతుంది. అందుకనే వాళ్ళు చేసిన అసత్య ప్రచారం తిప్పికొట్టే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో 2 నిమిషాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేసిన